స్టేట్ అప్లోడ్ సెంటర్లో పలు సెంటర్లో పోస్టర్లు తీసుకున్నారు సార్. మాజీ ముఖ్యమంత్రి లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అప్లోడ్ సెంటర్లో ఉంది, సెంటర్లో ఒకసారి చెప్తాం. కేసు ఏంటంటే ఇక్కడ ప్రాంతాల్లో ఎక్కడికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సార్. ఏదో 4 రోజులు రాజకీయాలు చేసుకున్నామని ఏ పార్టీ మీద ఇక్కడ గొడవలు కక్షలు ఇట్లాంటి వాతావరణం కలిగిన ప్రాంతం కాదు ఇది. అది వేసి పార్టీ అది కొంత నక్కలు వెయిట్ చేస్తున్నాయి. నేను అనేది అన్న ఇట్లా గుంట నక్కలు నక్కలు పెట్టున్నారు కదా అక్కడ నక్కలు పెట్టున్నారు కదా దానికి ఏంటంటే అభ్యంతరకరమైన పోస్ట్ ఇది. అదే కాకుండా మేము కమిషనర్ గారిని కూడా చెప్తున్నాం సార్. ఎందుకంటే కమిషనర్ గారు కనీసం మామూలు శుభాకాంక్షలు పెట్టి తెలుగుదేశం బ్యాంక్ కట్టగానే ఇందులో ఆ రోజే తీసుకున్న దాంట్లో చాలా ఉండదు. ఎట్లాంటి ఇది మెసేజ్ ఏమి ఇది రచ్చగొట్టే విధంగా ఉంది. ఇక్కడైతే వెంకటగిరిలో పార్టీలకు అతీతంగా పనిచేస్తారు. అందరూ కూడా ఒక సోదర భావంతో పనిచేసుకునే వాళ్ళు సార్. రెండు పార్టీలు ఉన్నాయి. అటువంటిది ఇట్లాంటి రచ్చగొట్టే విధంగా ఉంటే రేపు దీనికి మా వాళ్ళు ఎవరో ఒకరు చెందడం ఏదో ఒకటి చేస్తే అదొక అలిగేషన్ నాకు ఎందుకు? చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు వీళ్ళు అందరూ ఉన్నారు, వేరుగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తలకాయలు పెట్టడం గురించే కదా సార్ మనం మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ ఫోటోని అక్కడ వేయాల్సిన అవసరం లేదు కదా సార్. వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళందరి మధ్య వాళ్ళ ఫోటో ఆదేశాలు వచ్చినాయి ఆ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నుంచి వచ్చాయి సార్. అన్ని దగ్గర కూడా కొన్ని దగ్గర ఇదే ఇష్యూ జరుగుతుంది. చిన్న చేయడాలు పల్నాడు జిల్లాలో అయితే తలకాయలు పాల్గొంటున్నారు ఉంటాయి. ఈ ఇష్యూ పల్నాడు రిమూవ్ చేయించడం అని అంటే మేము చేయించడానికి ఎంతవరకు అనేది కనుక్కుంటాం. ఎందుకంటే అలిగేషన్ అయితే మళ్ళీ మీ నోటీస్ వస్తుంది కదా సార్. దాని మీద మన వాళ్ళు చూస్తారు, కాల్ వస్తారు, అది మీ నోటీస్ వస్తుంది కదా మళ్ళీ. అది అందువల్ల సార్ ముందుగా మనం ఎందుకు ఆ ఫోటోలు పెట్టుకుని మా పార్టీ నాయకులు చేసుకుంటే అది మీ నోటీస్ లో పెట్టి అదే చెప్తున్నా కనుక్కొని దాన్ని బట్టి తీయమని అంటే తీసేస్తారు. మాకేంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు లేదా ఆయన ఓట్లు వేసుకున్నా కూడా మాకేం అర్థం కావాలి. అది కమిషనర్ గారు తీసినా తీయకుండా మాకు ఇబ్బంది లేదు. మా అధినాయకుడిని మా పార్టీని పెంచబరుస్తూ చేసిన పోస్టులు మేము చట్టపరంగా చట్టాన్ని గౌరవించడం కాబట్టి తమరికి వినతిపత్రం ఈ ఇటువంటి ఎవరైతే చేశారో వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను.